ప్రభుత్వాల నుంచి ఆర్థిక సాయం అందక టీబీ పేషెంట్స్ ఇబ్బందులు పడుతున్నారు. గత 16 నెలలుగా కేంద్రం నుంచి నిధులు రావడం లేదు. అటు రాష్ట్ర వాటా కూడా నిలిచిపోయింది. పౌష్టికాహారం అందక రోగులు సతమతమవుతున్నారు. ఈ కష్ట సమయంలో పేషెంట్స్ కు అండగా నిలుస్తున్నారు దాతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు. తమకు తోచినంతగా సాయం చేస్తూ టీబీ నిర్మూలన కోసం కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో టీబీ పేషెంట్స్ కు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందడం లేదు. నెలకు 1000 చొప్పున అందాల్సిన నిక్షయ్ పోషణ్ నిధులు ఏకంగా 16 నెలలుగా అందక ఇబ్బందులు పడుతున్నారు రోగులు. ఒకవైపు ప్రాణాంతక వ్యాధి శరీరాన్ని కుంగదీస్తుంటే, మరోవైపు పౌష్టికాహారం కోసం ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం అందక వేలాది మంది రోగులు పౌష్టికాహారానికి దూరమవుతున్నారు. నిక్షయ్ పోషణ యోజన పథకం కింద అందే ఆర్థిక సాయంలో కేంద్రం 60%, రాష్ట్రం 40% భరించాలి. అయితే గతేడాదిన్నరగా కేంద్రం నుంచి నిధులు రిలీజ్ కాకపోవడంతో రాష్ట్ర వాటా కూడా నిలిచిపోయింది. దీంతో టీబీ పేషెంట్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టీబీ మెడిసిన్స్ చాలా పవర్ఫుల్. ఈ మందులు వేసుకునే పేషెంట్స్ ఖచ్చితంగా గుడ్లు, పాలు, పప్పు ధాన్యాల వంటి బలమైన ఫుడ్ తీసుకోవాలి. ఖాళీ కడుపుతో మెడిసిన్స్ వేసుకుంటే వాంతులు, కళ్ళు తిరగడం, నీరసం వంటి సమస్యలు వస్తాయి. ఈ భయంతోనే చాలా మంది రోగులు మధ్యలోనే ట్రీట్మెంట్ ఆపేస్తున్నారు. పేద రోగులకు ఆసరాగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం 2018లో నిక్షయ్ పోషణ పథకాన్ని తెచ్చింది. ముందు నెలకు 500 అందించగా 2024లో దానిని 1000కి పెంచారు. నిధుల శాతం అయితే పెంచారు, కానీ వాటి విడుదలలో జాప్యం చేస్తూ వస్తున్నారు. రూల్స్ ప్రకారం టీబీ పేషెంట్ పేరు నమోదు కాగానే ఆర్థిక సాయం ప్రతి నెల నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లలో జమ చేయాలి. ఆధార్ లింక్ ఉన్న బ్యాంక్ అకౌంట్లకే ఈ సాయం వెళ్తుంది. అకౌంట్లలో ఆర్థిక సాయం ఎప్పుడు పడుతుందా అని టీబీ పేషెంట్లు ఎదురు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో టీబీ పేషెంట్లకు అందిస్తున్న ఆర్థిక సాయం కూడా ప్రతి ఏడు తగ్గుతూ వస్తోంది. ఏటా నమోదవుతున్న కేసులకు, సాయం అందుతున్న రోగులకు అస్సలు పొంతనుండడం లేదు. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 2023లో మన రాష్ట్రంలో 74,994 కేసులు నమోదు కాగా 47,728 మందికే సాయం అందింది. 2024లో 76,611 కేసులు నమోదు కాగా లబ్ధిదారుల సంఖ్య 37,350కి పడిపోయింది. ఇక 2025లో 79,738 కేసులు నమోదవగా కేవలం 3,161 మందికి మాత్రమే సాయం అందింది. ఇక ఈ ఏడాది ఇప్పటి వరకు 47,000 మందికి పైగా రోగులు నమోదైనా ఒక్కరికి కూడా పైసా అందలేదు. అయితే దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళలో టీబీ పేషెంట్స్కు ఆర్థిక సాయం మన రాష్ట్రంతో పోలిస్తే మెరుగ్గానే అందుతోంది. అక్కడి ప్రభుత్వాలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిధులు రాబడుతున్నాయి. కానీ మన రాష్ట్ర హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అధికారులు మాత్రం కేవలం ఉత్తరాలకే పరిమితమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం చేతులెత్తేసినా సమాజంలోని దాతలు నిక్షయ్ మిత్రులుగా మారి టీబీ పేషెంట్స్కు అండగా నిలుస్తున్నారు. ఈ ఏడాది ఎన్జీఓలు, వ్యక్తులు సిఎస్ఆర్ రూపంలో టీబీ పేషెంట్లకు సాయం చేసేందుకు మొత్తం 4,259 మంది దాతలు ముందుకొచ్చారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 47,000కు పైగా కేసులు నమోదయ్యాయి. అందులో 26,786 మంది రోగులను దాతలు దత్తత తీసుకున్నారు. వీరికి పౌష్టికాహార కిట్లు అందిస్తూ చికిత్స పరంగా భరోసా కల్పిస్తున్నారు. టీబీ నిర్మూలనలో తమ వంతు సహాయం అందిస్తున్నారు. ఇందులో సంస్థల కంటే సామాన్య వ్యక్తులే 2,000కు పైగా మంది ఉండటం విశేషం. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నెలలుగా పేరుకుపోయిన బకాయిలను వెంటనే రిలీజ్ చేయాలని టీబీ రోగులు అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నారు.